రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులకు, బీసీ సోదరులకు, సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక మంది సామాజిక సేవకులకు అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ కార్యకర్తగా నమస్కరిస్తూ మీ అందరికీ మనవి చేయడం ఏమనగా, ఇప్పుడు గతంలో ఖమ్మంలో జరిగిన విషయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితులు పునరావృతం కావడానికి తక్కెలపాడు ఘటన కారణమైంది. గుంటూరు జిల్లా తక్కెలపాడులో ఏర్పాటు చేసినటువంటి నవరస నటన సార్వభౌమ నట శేఖరుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమైనటువంటి ఎన్టీ రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, వారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసుకోవడం ఎంతో గొప్ప విషయం అయినప్పటికీ కూడా వారి తొందరపాటు చర్యో లేకపోతే అనాలోచితమైన చర్యో కానీ సుప్రీంకోర్టులో కూడా తీర్పు ఉన్నటువంటి సంఘటనలు వారికి తెలియకపోవడం కారణంగా బహుశా ఎన్టీఆర్ గారి విగ్రహానికి కృష్ణుడి వేషంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి వారందరూ కూడా దానికి సంసిద్ధమైపోయి మరుసటి రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆహ్వానించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు యాదవ సామాజిక వర్గం వారు విపరీతంగా స్పందించి గుంటూరులో బహుశా ఎక్కువ కుల సంఘాలు, యాదవ సంఘాల వారందరూ కూడా ఐక్యవేదికగా ఏర్పడి కొందరు తక్కెలపాడు చెలో తక్కెలపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరం కూడా వెళ్ళాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులకు, యాదవులకు, మిగతా సామాజిక స్పృహ కలిగినటువంటి వారికి పిలుపునివ్వడం జరిగింది. సరే, అందరం కూడా బయలుదేరదామని అన్ని ప్రాంతాల నుంచి సంసిద్ధమైనటువంటి పరిస్థితుల్లో పొద్దుటే వచ్చినటువంటి వార్త ఆ గ్రామస్తులకు ప్రభుత్వం వారు యాదవుల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని అక్కడ ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహంలో ఎన్టీఆర్ పోలికలు ఉన్న అంశాన్ని మనం ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేశామో దాని గురించి ఆలోచించి పెద్ద మనసుతోటి మనందరి మీద గౌరవంతో, ప్రేమతో ఆ గ్రామస్తులకు నచ్చజెప్పి ఆ విగ్రహాన్ని ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొంతమంది తొందరపాటు చర్యతో అక్కడున్నటువంటి గ్రామస్తులే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి ఆవిష్కరణ చేసిన విషయాన్ని మనం ఉటంకించిన నేపథ్యంలో ప్రభుత్వం వారు స్పందించి ఆ యొక్క విగ్రహాన్ని పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడే మన ప్రముఖ అనలిస్టు తెలకపల్లి రవి గారు 99 టీవీలో మాట్లాడుతూ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు జనసేన పార్టీ వాళ్ళు కూడా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఇది సబబైనటువంటి పని కాదు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమము, విగ్రహాలను, దేవతా విగ్రహాలను ఎక్కడ కూడా వాడుకోకూడదు, దేవతా విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో పెట్టకూడదు అన్నటువంటి గతంలో సుప్రీంకోర్టు 82-23 ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ ఆ విధంగా వాడుకుంటున్న సందర్భంలో మాట్లాడినటువంటి అంశాలను వారు ఉటంకించి ఈ విధంగా చేసినటువంటి విగ్రహ మార్పు అంటే మనం ఏదైతే యాదవ సామాజిక వర్గం వ్యతిరేకించినటువంటి కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి వారు స్వతహాగా ఇంకొక విగ్రహాన్ని, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని కూడా తెలకపల్లి రవి గారు స్పష్టీకరించారు. ఈ సందర్భంగా మాకు యాదవ సామాజిక వర్గానికి ఈ ఐకమత్యం అయ్యడానికి ఒక అవకాశం వచ్చింది. తక్కెలపాడు గ్రామస్తులు చేసినటువంటి అనాలోచిత చర్య కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలుగా ఉన్నటువంటి వివిధ యాదవ సంఘాలందరూ కూడా గుంటూరులో సమావేశమై సుమారు 200 మంది తీర్మానించి తక్కెలపాడు వెళ్ళే కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన తర్వాత వారు ఎంతో ఔచిత్యంతో గ్రామస్తులు, ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి చర్యలకు స్పందించి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని ఆపుకున్నాం. ఇటువంటి కార్యక్రమము ఇంకా మీ అందరి దృష్టిలో పెట్టాలని నాకు విజయనగరం నుంచి గదుల సత్యలత అనే ఒక సోదరిమణి నాకు నిన్న ఫోన్ చేసి చెప్పారు. రాజమండ్రిలో కూడా ఇదే విధంగా కృష్ణుడి విగ్రహంలో ఎన్టీఆర్ పోలికలు ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని ఎప్పుడో ఏర్పాటు చేశారు. దానికి కూడా స్పందించినటువంటి యాదవ సంఘాలు, బీసీ సంఘాలు, హిందూ సంఘాలు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఇంకా మీ దృష్టిలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఎవరైనా సరే విగ్రహాన్ని దేవతల రూపంలో కనుక ఉంచి కనుక వాళ్ళ ఫేస్ కట్స్ పెట్టి కనుక ఉంటే
తక్షణమే యాదవ సంఘాల నాయకులకు తెలియపరచాలని, తద్వారా మనందరం కూడా ఐకమత్యంగా ఖమ్మంలో ఏ విధంగా అయితే యాదవ సోదరులు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు హైకోర్టుకు వెళ్ళి 3 రిట్ పిటిషన్లు దాఖలు చేసి అక్కడ వారు వినకుండా ఏర్పాటు చేసినటువంటి కృష్ణుడి విగ్రహానికి ఉన్నటువంటి నెమలి పింఛాన్ని తొలగించడంతో పాటు కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా చేతిలో ఉన్నటువంటి పిల్లలకు బదులు పెద్ద స్వర్డ్ ఖడ్గాన్ని కూడా ఏర్పాటు చేసి మార్పులు చేసిన దాన్ని కూడా అదే పద్ధతిలో మళ్ళీ మనం ఇక్కడ తక్కిలపాడులో కూడా నిన్న ఏర్పాటు చేయకుండా అడ్డుకోగలిగాం. మరి అదేవిధంగా రాజమండ్రిలో ఉందని మన దృష్టికి వచ్చింది కాబట్టి అన్ని యాదవ సంఘాలు ఒకసారి విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎలాగో అందరం కూడా కలిసికట్టుగా ఈ విషయంలో ముందుకు పోయాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర యాదవులు, తెలంగాణ రాష్ట్ర యాదవ ప్రముఖులందరినీ కూడా పిలుచుకొని విజయవాడలో ఒక సమావేశాన్ని, యాదవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల్లో యాదవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే హైకోర్టును ఆశ్రయించడం, కోర్టులను ఆశ్రయించడం, పోలీసు వారిని ఆశ్రయించడం, ఎక్కడైనా అధికారులు మనకు సహకరించని పరిస్థితి వస్తే ఖచ్చితంగా హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం ఒకటే మనకు మార్గం అని చెప్పి ఈ విధంగా అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ భవిష్యత్తులో రాజమండ్రిలో జరిగే కార్యక్రమానికి విజయవాడ కేంద్రంగా లేదా గుంటూరు కేంద్రంగా ఉన్నటువంటి యాదవ సోదరులు పిలుపునిచ్చి ఏర్పాటు చేస్తే మేము కూడా మార్కాపురం ప్రాంతం నుంచి మా వంతు సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని కూడా వారికి తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి యాదవ్ ఐక్యత. నమస్కారం.